గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఇండియాలో, డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా, నాన్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో నాన్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఉంది. సో దాని గురించి లాస్ట్ వీడియో మాట్లాడుకున్నాం. సో సెకండ్ ప్రూఫ్ వచ్చేసరికి పాపులర్ పార్టిసిపేషన్, అంటే ఎంతమంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా కన్సిడర్ చేయాలి. సో ఎందుకంటే డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ జరిగితే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఓకే, మనకి ఓటేసి అధికారం ఇచ్చారు అండ్ మన సజెషన్స్ కూడా తీసుకుంటారు, మన జీవితాలు మనం మార్చుకోవచ్చు అన్న ఒక హోప్ అనేది వాళ్ళలో ఉండేది కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అదే నాన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ రన్ చేస్తే ఓకే, మనం ఎలా ఓటు వేసినా మన డెసిషన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ మన ఐడియాలజీని ఎవరు స్వీకరించడం లేదు. సో ఓటు వేసినా నో యూజ్ అని వాళ్ళు ఓటు వేయరు, పార్టిసిపెంట్స్ తగ్గిపోతారనమాట. సో ఎలక్షన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంత డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ జరుగుతున్నట్టే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓటర్స్ టర్న్ ఓవర్ ఫిగర్, అంటే ఓటర్స్ టర్న్ ఓవర్ ఫిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా ఎలక్షన్స్లో, పార్టిసిపేట్ చేయకపోతే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఓటర్ పర్సంటేజ్ అన్నమాట అది. సో ఈ ఓటర్స్ టర్న్అవుట్ ఫిగర్ ఇండియాకి యూకేకి కంపేర్ చేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు. సో ఇండియాలోకి వచ్చేసరికి స్టేబుల్గా ఉంది, లేకపోతే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, అంతేగాని డిక్రీజ్ అయ్యే పరిస్థితులు మాత్రం ఇండియాలో లేవు. సో కానీ యూకేలో వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఒకసారి డిక్రీజ్ అవుద్ది, ఒకసారి స్టేబుల్గా ఉండిద్ది అండ్ ఇంక్రీజ్ అయితే అవ్వడం లేదు. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఓటర్స్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోద్ది. సో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్న కోరిక ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతూ ఉండిద్ది. సో ఓటర్స్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ద పూర్, ఇల్లిటరేట్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ పీపుల్ ఓట్ ఇన్ లార్జర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో స్ట్రాంగ్ సెక్షన్స్ ఉంటారు అండ్ వీకర్ సెక్షన్స్ ఉంటారు. రిచ్ పరంగా కానీ, రిచ్ పూర్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేట్స్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు అండ్ అండర్ ప్రివిలైజ్ అంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అండ్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో ఇలా వీకర్ సెక్షన్స్ అండ్ స్ట్రాంగర్ సెక్షన్స్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఓటర్స్ పర్సంటేజ్లో వీకర్ సెక్షన్స్ ఓట్స్ అయితే స్ట్రాంగ్ అప్పర్ సెక్షన్స్ కన్నా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ ఓట్లు. ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్ అన్నమాట, ఓకే మేము మన జీవితాల్ని మార్చుకోవచ్చు, సో ఆ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం వస్తే మన జీవితాలు మారుతాయేమో అన్న ఒక హోప్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది ఓట్లు వేయడానికి వస్తున్నారు. సో ఇది కూడా ఒక డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పడానికి ఒక ప్రూఫ్ అన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఫ్రమ్ ఎలక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వేని కండక్ట్ చేశారు, 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు ఆ సర్వే రిజల్ట్స్ కూడా. సో 67% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, మీరు ఎలక్షన్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని క్వశ్చన్ వేస్తే, సో ఎలక్షన్స్ మా జీవితాలని ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎలక్షన్స్లో మనం వేసే ఓటు మా జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని 67% ఆఫ్ పీపుల్ చెప్పారు. మిగతా వాళ్ళు ఏమో చెప్పలేమన్నారు, మిగతా కొంతమంది ఎఫెక్ట్ చేయట్లేదు అన్నారు. బట్ 67% మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, ఓకే ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీపుల్ ఎలక్షన్స్ మీద చాలా ఉన్నాయి. సో పీపుల్ ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఓటు వేయడానికి ఇంకా ముందుకు వస్తున్నారు. సో మా జీవితాలు మారుతాయి అన్న ఒక హోప్ అన్నమాట. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ మీద పీపుల్కి. సో ఇది డెమోక్రటిక్ అని చెప్పడానికి ఇది ఒక రీజనే. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఫోర్త్ ప్రూఫ్ ఏంటి, ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ హ్యాస్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వే ఇచ్చారు. సో 2004 అండ్ 1994 ఈ రెండింటిని కంపేర్ చేసి 20 years గ్యాప్ ఉంది. సో ఈ 20 yearsలో ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఒక పార్టీ తరపున ఒక కార్యకర్తగా అండ్ మొత్తం పార్టీలో లీనమైపోయి ఇంకా ఆ పార్టీ కోసమే పనిచేస్తాను, ఆ పార్టీ సిద్ధాంతాల కోసమే ఉంటాను అనే వాళ్ళు డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక సర్వే కూడా ఇచ్చారు, ఇది 8% ఉంది కదా, 1994లో ఉన్నవాళ్ళు. సో 1994లో 8% ఆఫ్ పీపులే ఒక పార్టీని నమ్ముకొని అండ్ ఈ పార్టీ కోసం నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను, ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ప్రచారాల్లో పార్టిసిపేట్ చేస్తాను, ఆ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను అని ఎలక్షన్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాడు ఎంతమంది, 8% ఆఫ్ పీపుల్. బట్ ఇప్పుడు ఆ రేషియో 32%కి పెరిగిందనమాట ఆ పర్సంటేజ్. సో 2004కి 32%కి పెరిగింది. సో
సో ఎలక్షన్ యాక్టివిటీస్లో ప్రజలు ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఒక పార్టీ తరఫున ఒక కార్యకర్తగా అండ్ ఎలక్షన్ ప్రచారాల్లో సో ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ప్రజల్లో అంత రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిద్ది అండ్ వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని వాళ్ళ ఇష్ట ప్రకారం ఓటు వేసే వాళ్ళు అవుతారు. సో ఇది కూడా డెమోక్రటిక్ ఎలక్షన్స్కి ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఇది పాపులర్ పార్టిసిపేషన్. సో ఎంత ఎక్కువ మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి అన్ని హోప్స్ ఉన్నట్టు ఎలక్షన్స్ వల్ల మనం మారగలం, మన జీవితాలు మార్చుకోగలం అన్న హోప్ ఉన్నట్టు అండ్ వాళ్ళు ఆ ఎలక్షన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు. సో వాళ్ళు యూజ్ చేసుకుంటే ప్రజలు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అవి డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇది సెకండ్ ప్రూఫ్. అండ్ థర్డ్ ప్రూఫ్ వచ్చేసరికి యాక్సెప్టెన్స్ ఆఫ్ అవుట్కమ్స్. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.